హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అక్క పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏం గిఫ్ట్స్ వచ్చాయా అని చెప్పి. సో ఫస్ట్ గిఫ్ట్ చూసేద్దాము. ఫస్ట్ గిఫ్ట్ అయితే చాలా యూనిక్గా ఉంది, కృష్ణుడి బొమ్మ. మీరు కూడా చూసేసేయండి. డిజైన్ అండ్ ప్యాకింగ్ కొంచెం కొత్తగా అనిపించింది. సో సెకండ్ గిఫ్ట్ చూసేద్దాము ఏముంది అని అనేది. చూసే లోపల మీరు కూడా గెస్ చేయండి ఏముండి ఉంటుంది అని చెప్పి. సెకండ్ గిఫ్ట్లో సెట్ ఆఫ్ బౌల్స్ వచ్చాయి, 6 పీసెస్ వచ్చాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఏమన్నా చిన్న చిన్న స్వీట్ ఐటమ్స్ అలాంటివి చేసుకున్నప్పుడు యూజ్ అయ్యేలాగే ఉన్నాయి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏవైనా స్వీట్స్ అలా చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసేద్దాం. 7 పీస్ గిఫ్ట్ సెట్ వచ్చింది, కుకింగ్ రిలేటెడ్. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది, ఇంకి చాలా యూజ్ అవుతుంది. ఇందులో మొత్తం 5 వెజల్స్ వచ్చాయి అండ్ 2 క్యాప్స్ వచ్చాయి. 5లో ఒకటి చిన్న చిన్న ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి, దోశ వేసుకోవడానికి అలాంటి వాటికి యూజ్ అయ్యేలా ఉంది. ఇంకొకటి మిల్క్ అలా బాయిల్ చేసుకోవచ్చు, ఇంకొకటి కుకింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ 7 పీస్ సెట్ యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. నెక్స్ట్ వినాయకుడి బొమ్మ వచ్చింది. ఆ ఫ్రేమ్ చాలా బాగుంది, ఆల్రెడీ ఇంట్లో తగిలిచ్చేసాము. నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. ఇందులో క్లాక్ వచ్చింది అండ్ 2 ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకునే విధంగా కూడా వచ్చింది అనుకుంటాను. పక్కన 2 ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. ఈ గిఫ్ట్ కూడా బాగుంది అండ్ యూస్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. ఈ ఫ్రేమ్ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా యూనిక్గా ఉంది. రాధాకృష్ణులు అయితే చాలా అందంగా ఉన్నారు. నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏమొస్తుందా అని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అగైన్ మళ్ళీ కృష్ణుడి బొమ్మ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. ఫ్రేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మా అక్క వాళ్ళు తీసుకున్న కొత్త ఇంట్లోకి బాగా యూస్ఫుల్గా ఉన్నాయి. మళ్ళీ కొనాల్సిన పని లేకుండా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాం మరి. ఇందులో 2 కప్స్ అండ్ 2 బౌల్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరికి సరిపోయేలా ఉన్నాయి. ఇద్దరు కాఫీ తాగడానికి అండ్ ఏమన్నా తినడానికి, చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్కి బాగా యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఒక శారీ వచ్చింది. ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. శారీ నేను వేసుకొని చూశాను, ఒకసారి చూసేయండి మీరు కూడా. నాకు ఈ శారీ సెట్ అయిందో లేదో కూడా చెప్పండి. ఒకవేళ నాకు సెట్ అయితే నేను తీసేసుకుంటాను. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటో చూసేద్దాము. అగైన్ ఇది కూడా ఒక 6 పీస్ సెట్. 4 కప్స్ అండ్ 2 ప్లేట్స్ మోడల్లో వచ్చాయి. కొంచెం డిజైనరీ ప్లేట్. ఆ కప్స్ అండ్ ప్లేట్ కొంచెం యూనిక్గా ఉంది. సో నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. అగైన్ డిన్నర్ సెట్ లాంటిది. ఇది డైనింగ్ టేబుల్ మీదకి బాగా యూజ్ అయ్యేలా ఉంది. చిన్న చిన్న పికిల్స్ అట్లాంటివి ఏమన్నా పెట్టుకొని అలా అయినా ట్రై చేయొచ్చు. లేకపోతే ఏదైనా స్వీట్ ఐటమ్స్ అట్లా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. నెక్స్ట్ గిఫ్ట్ ఒక పర్ల్స్ డిజైన్లో ఉన్న చిన్న ఫోటో ఫ్రేమ్ వచ్చింది. ఇది కొద్దిగా క్రియేటివ్గా అనిపించింది. మిస్టర్ అండ్ మిస్సెస్ అని చెప్పి మధ్యలో లవ్ సింబల్తో చాలా బాగుంది. కపుల్స్కి బాగుంటుంది, వాల్కి తగిలించుకున్నా కొంచెం బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ ఏం గిఫ్ట్ వచ్చిండిద్దో గెస్ చేయండి. ఇది చాలా మంది గెస్ చేయగలరు, ఎందుకంటే పెళ్ళి అంటేనే మనకు గుర్తొచ్చే కపుల్ సీతారాములు. జై శ్రీరామ్. సీతారాములు వచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ గిఫ్ట్ ఏమొచ్చిందో చూసేద్దాము. ఇది కూడా 6 పీపుల్కి సరిపోయే డిన్నర్ సెట్ వచ్చింది. ఇది డైనింగ్ టేబుల్ మీదకి యూజ్ అవుతుంది. ఇది కూడా థాట్ఫుల్ అండ్ యూస్ఫుల్ గిఫ్ట్. కంప్లీట్ డైనింగ్ టేబుల్ సెట్ ఇది చాలా బాగుంది. నెక్స్ట్ గిఫ్ట్ కొంచెం స్పెషల్. ఇది ఎవరు పంపించారో మాకు తెలియదు కానీ ర్యాపిడోకి వేశారు. ఎవరో తెచ్చిచ్చారు, మాకు ఎవరు తెచ్చిచ్చారో కూడా గుర్తులేదు. తర్వాత తెలిసింది అది నా కోతి ఫ్రెండ్స్ పనని చెప్పి. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. అగైన్ సేమ్ డిన్నర్ సెట్ వచ్చింది, డైనింగ్ టేబుల్ మీదకి యూజ్ అయ్యేలాగా. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ప్లేట్స్ చాలా బరువుగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అని ఇట్లా అంటున్నాను అనమాట అక్కడ.
నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి స్టీల్ బాక్స్ వచ్చింది. ఇడ్లీ వేసుకోవడానికి లేకపోతే రైస్ హాట్గా ఉండడానికి హాట్ ప్యాక్ లాంటిది అనుకోవచ్చు అది, కాకపోతే స్టీల్ది. ఇది కూడా బాగుంది. నాకు ఈ గిఫ్ట్స్ చూసాకే అర్థమైంది మన వాళ్ళలో కూడా చాలా క్రియేటివ్గా యూస్ఫుల్గా గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్పి. ఈ గిఫ్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకైతే. ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్క యూనిక్నెస్తో ఉంది. నెక్స్ట్ గిఫ్ట్ కూడా హాట్ ప్యాకే వచ్చింది. ఇది కూడా సేమ్, కాకపోతే సైజులో కొంచెం వేరియేషన్ ఉంది. ఇవి రైస్ ఇడ్లీ ఇలాగే కాకుండా బిర్యానీస్ పులావ్స్ ఇలా ఏవైనా కానీ సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈలోపు సరదాగా ఈ గిఫ్ట్లో ఏమొచ్చి ఉండిద్ది అని గెస్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి గిఫ్టే ముందు కూడా వచ్చింది, అందుకని చెప్పి ఇది ఓపెన్ చేయలేదు. సేమ్ యాస్టీస్ గిఫ్ట్, ఇది కూడా డిన్నర్ సెట్ లాంటిదే. నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి 3 పీస్ హాట్ ప్యాక్. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది సిమిలర్ టు హాట్ బాక్స్ లాంటిది. కలర్ కూడా బాగుంది. చాలామంది నేను ఫేస్ ఏంటో అలా పెట్టాను అని అనుకోవచ్చు. చాలా టైర్డ్ అయిపోయాము, అప్పుడే బెంగళూరు నుండి వచ్చాము. బట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా గిఫ్ట్స్ అంటే, అది ఓపెన్ చేయాలి అని చెప్పి అందుకని స్టార్ట్ చేసాము. అప్పటికే నైట్ 1-1:30 అవుతుంది, అందుకనే ఫేస్ అలా ఉండిపోయిందనమాట. నిద్ర వచ్చేస్తుంది బాగా. నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. నెక్స్ట్ గిఫ్ట్ మిల్టన్ హాట్ ప్యాక్ వచ్చింది. ఇది చాలా బాగుంది. హాట్ ఐటమ్స్ పెడితే మినిమం 24 అవర్స్ ఉండేలా ఉంది ఇదైతే. ఇది యూస్ఫుల్గా ఉంది. ఈ గిఫ్ట్ అయితే ఫంక్షన్ రోజే నన్ను చాలా మంది ఓపెన్ చేయమని అడిగారు, బట్ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇది క్లాక్ కమ్ ఫోటో ఫ్రేమ్ అనమాట. క్లాక్ ఉంటుంది అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటో చూసేద్దాము. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మన పెద్ద ఆయన మన వెంకన్న స్వామి అన్నమాట. వెంకటేశ్వర స్వామి వచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. ఇంతకుముందు మా ఇంట్లో సిమిలర్గా ఇలాంటిది ఒకటి ఉండేది, బట్ ఇప్పుడు అది లేదు. సో దాని రీప్లేస్మెంట్ ఇది వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది గిఫ్ట్ చూడంగానే. ఇది చాలా బాగుంది. ఇంకా చాలా గిఫ్ట్సే ఉన్నాయి, అవన్నీ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది అని చెప్పి వీటితో క్లోజ్ చేసేసాము. ఇంకో 2 గిఫ్ట్లు ఉన్నాయి, వాటి వరకు చూసేసేయండి. మిగతావి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ గిఫ్ట్ వచ్చేసి గ్లాసెస్ సెట్, 6 గ్లాసెస్. ఇవి ఏమైనా జ్యూస్ అట్లాంటి వాటికి బాగా యూస్ఫుల్గా అనిపించాయి. మేము ఇంకా గ్లాస్ ఐటమ్స్ డిన్నర్ సెట్స్ వరకు కొనాల్సిన పని లేదనుకుంటాను. ఈ గిఫ్ట్స్ సరిపోతాయి. ఇంకా ఎవరెవరైతే పెళ్ళికి వచ్చి మక్కను బ్లెస్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ టైం స్పెండ్ చేసి 3 డేస్ మాతోనే ఉండి అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తలా ఒక చెయ్యి ఇవ్వడం వల్లే మా పనులు చాలా ఈజీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి సిల్వర్ ఫినిషింగ్తో ఒక వినాయకుని బొమ్మ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో గోల్డ్ ఏమొచ్చింది, ఫర్నిచర్ రిలేటెడ్ ఏమొచ్చిందో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.